కాస్త మాకు సాయం చేస్తారా? ఏమైంది తనకి? ఇన్స్పెక్టర్ గారు తనని హాస్పిటల్ పట్టుకోండి హాస్పిటల్కి తీసుకెళ్దాం. సాగర్ 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 కళ్ళు తెరవు సాగర్. డాక్టర్ గారు మా సాగర్కి ఏమైందో కొంచెం చూడండి. చూస్తాను నేను చూస్తాను కదా, మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను కదా. నర్స్, ఎమర్జెన్సీ రా, ఇలా తొందరగా తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి. మీరు ప్లీజ్ కొంచెం బయటే ఉండండి. నన్ను కూడా లోపలికి. మీరు లోపలికి రాకూడదు. బాబు, పేషెంట్ కి స్పృహ వచ్చిందా? స్పృహ వచ్చింది మేడం. సంతోషి, సాగర్ కి స్పృహ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? గంగ ఎక్కడుంది? గంగానా? నన్ను గంగే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. దయచేసి క్షమించండి, పేరు మాకు తెలీదు. బహుశా తను గంగా అయి ఉంటుంది. తను మీ గురించి ఎంతో ఆందోళన పడుతుంది. ఆవిడ మీ భార్య గారా? కాదు, తను నాకు భార్య కాదు. తను గంగా. ఎనీవే, నేను ఆవిడ పిలుస్తానుండండి. వీల్లేదు, నేను సాగర్ని కలుసుకోకూడదు. నేను తనని కలవను. గంగా, ఏమైంది? లోపలికెళ్ళబోతూ ఆగిపోయావు. నర్స్, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే డాక్టర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.